మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ కాళేశ్వరం కమిషన్ ను మాజీ మంత్రి హరీష్ రావు భేటీ కానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మరింత సమాచారం ఇచ్చేందుకు పీసీ ఘోష్ ను కలవనున్నారు. నిన్నే కమిషన్ హరీష్ రావు కలవాల్సిందైతే కేసీఆర్ వెంట హరీష్ రావు ఆసుపత్రికి వెళ్లడంతో హాజరు కాలేకపోయారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఫోన్ లైన్ లో ఏవై స్వామి మరింత సమాచారం అందిస్తారు. ఎస్ స్వామి. శాఖ మంత్రి హరీష్ రావు ఈ రోజు మళ్ళీ ఒకవైపు బీఆర్కే భవన్ లో ఉన్నటువంటి పీసీ ఘోష్ కమిషన్ ముందుకు హాజరు కాబోతున్నారు. తను జూన్ 9వ తేదీన గత నెలలోనే ఒకవైపు కీలకమైన సమాచారాన్ని ఆ విచారణకు ఎదుర్కొని అక్కడ ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అన్ని విషయాలు కూడా అందజేశారు. ఇప్పుడు మరోసారి మరింత అదనపు సమాచారాన్ని కమిషన్ కు అందజేయాలనే ఉద్దేశంతోనే హరీష్ రావే స్వయంగా కమిషన్ ని సమయం అడిగి వస్తానని చెప్పడంతో కూడా కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకిని ఘోష్ సమయం ఇచ్చారు. నిన్న వెళ్లాల్సి ఉన్నప్పటికీ కూడా నిన్న కేసీఆర్ ఆరోగ్య పరిస్థితుల నిమిత్తం సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్లడంతో కూడా కేసీఆర్ తోటి ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడనే హరీష్ రావు ఉన్నారు. దీంతో అక్కడికి వెళ్ళలేకపోయారు. దాంతో ఈ రోజు మరోమారు కమిషన్ గడువు అడగడంతో కూడా కమిషన్ చైర్మన్ పినాకిని ఘోష్ గడువు ఇచ్చారు. దీంతో ఈ రోజు 11 గంటల సమయంలో బీఆర్కే భవన్ లో బూర్గ రామకృష్ణ భవన్ లో ఉన్నటువంటి కమిషన్ కార్యాలయం చేరుకొని కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి అదనపు సమాచారాన్ని హరీష్ రావు కమిషన్ కు అందజేయనున్నారు. ఇప్పటికే ఈ కమిషన్ సంబంధించినటువంటి గడువు కూడా దగ్గరలో పడుతుంది. త్వరలోనే రిపోర్ట్ ఇస్తుందని చెప్పేసి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు హరీష్ రావు కమిషన్ ముందుకు హాజరవుతుండడం కొంత చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ప్రభుత్వం కూడా గత కేబినెట్ మీటింగ్ సంబంధించిన కీలక సమాచారాన్ని కూడా కమిషన్ కు అందజేసినట్టు తెలుస్తుంది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే ఒకవైపు దానికి సంబంధించినటువంటి డిపిఆర్ కావచ్చు, డిజైన్లు కావచ్చు, దాని నిర్మాణం, దాని ఎగ్జిక్యూషన్, మేడిగడ్డ బ్యారేజ్ వద్ద పియర్స్ కుంగినటువంటి విషయం తర్వాత దీని క్వాలిటీకి సంబంధించిన విషయంలో అనేక అన్ని అంశాలపైన కమిషన్ విచారణ కొనసాగిస్తుంది. ఇప్పటికే దాదాపుగా 100 మందికి పైగా ఒకవైపు ఇంజనీర్లను, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లను, ఆ కాంట్రాక్ట్ సంస్థకు సంబంధించిన ప్రతినిధులను విచారించింది. ఇటు రాజకీయంగా పరంగా చూసుకుంటే గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ని, సీఎం గా పనిచేసినటువంటి ఒకవైపు కేసీఆర్ ని విచారించింది. గతంలో కూడా హరీష్ రావు కమిషన్ ముందుకు హాజరయ్యి అన్ని వివరాలు అందజేశారు. మరోసారి ఇప్పుడు మరింత అదనపు సమాచారాన్ని కమిషన్ కి ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి దాన్ని అందజేయడం కోసం హరీష్ రావే స్వయంగా కమిషన్ వద్దకు వస్తానని చెప్పి సమయం అడగడంతో కూడా కమిషన్ సమయం ఇచ్చింది. ఇప్పుడు 11 గంటల తర్వాత హరీష్ రావు కమిషన్ ముందుకు హాజరై మరింత అదనపు సమాచారాన్ని కమిషన్ కి ఉన్నారు. అయితే ఇప్పుడు హరీష్ రావు ఏ సమాచారం ఇస్తారనేది కూడా అంత ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఏముంది, ఇప్పటికే ప్రభుత్వం కూడా వివిధ అన్ని రకాల సమాచారాన్ని కమిషన్ అడిగినందుకు కూడా ఇచ్చింది కాబట్టి ఇటు చాలా మంది ఇంజనీర్లను, అధికారులను, ఒకవైపు చీఫ్ ఇంజనీర్లను కూడా కమిషన్ విచారించింది. ఎక్కడైనా ఏదైనా లోటుపాటు ఉంటే కమిషన్ ఇప్పటికే దానికి సంబంధించి సెట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నది. ఒకవైపు త్వరలోనే కమిషన్ పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి ఇస్తుందని చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు హరీష్ రావు కమిషన్ ముందుకు రావడమే ఇప్పుడు మరింత ఆసక్తిని రేకిస్తుంది. హరీష్ రావు ఏ సమాచారాన్ని ఇవ్వబోతున్నారు, ఏ విషయానిపైన కమిషన్ కు సంబంధించిన విషయాలు చెప్పబోతున్నారు అనేది కూడా ఇప్పుడు అంతా గమనిస్తున్నారు. మొత్తానికైతే మరి కాసేపట్లోనే హరీష్ రావు 11 గంటల తర్వాత కమిషన్ ముందుకు రానున్నారు. సోని. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ స్వామి.